హలో. హలో మేడం, విజయారెడ్డి గారు నమస్తే. ఎస్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఏం మేడం, ఒక్కటే స్కీము, అది ఆ బస్ ఒక్కటి వాళ్ళు చేశారు. మిగతా అన్ని ఏదో టూ పిఆర్ స్టంట్ లాగా పేపర్లలో టీవీలలో ఇచ్చుకుంటూ అద్భుతం మేము అద్భుతం అనుకుంటూ చెప్తున్నారు తప్ప అన్ని తుస్సే. వాళ్ళు రాష్ట్ర మేనిఫెస్టోకి చేస్తే 15% అనుకుంటారు అంతే, 85% వేస్ట్. బట్ ఎందుకో తెలియదు, మళ్ళా గ్రామాల్లో ఓ రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు, మరి ఆ టీవీ రివ్యూలలో కానీ సర్వేలలో కానీ బాగానే వస్తుంది. మరి మళ్ళీ ఏం చేస్తున్నారు గ్రౌండ్ లో అనేది అయితే తెలియట్లేదు. మీరు ఇప్పుడు మీ కాల్స్ మీరు అన్నట్టుగా చిన్నదండి, మైండ్ సెట్ తో ఆడుకుంటున్నారు. తెలంగాణ ప్రజల మైండ్ తో ఆడుకుంటున్నారు. ఒక పిఆర్ స్టంట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తలేదా? ఫ్రీ బస్సు మహిళలకి, గ్యాస్ బండలు 3 ఇస్తున్నాము, అవి సబ్సిడీ ఎప్పుడు పడతాయో తెలియదు. ఇక వాళ్ళకు అక్కడక్కడ 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు. అంటే దీన్ని చాలా గొప్పగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈనాడు పేపర్లలో బాగా పబ్లిష్ చేస్తున్నారు. సో అది గ్రహించుకుంటే, అంటే వాళ్ళ ముందుంది కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేయాలని లేదు. ముందు ఇంకా నెల రోజులు లేదు పార్లమెంట్ ఎలక్షన్స్. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లయినా గట్టెక్కాలి అని అంటే ఇప్పుడు వాళ్ళకు లీడర్లు, ఓట్లు, నోట్లు తప్ప, సీట్లు తప్ప వీళ్ళకి ఇప్పుడు ప్రజల గురించి అవసరం లేదు. కానీ ఇంకా ప్రజలు కొంత మా ట్రాన్స్లో ఉంటారు అనేసి వాళ్ళని ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. అది అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఉన్నారనుకుంటా మేడం, ఇప్పటికి కూడా మీరు సర్వే చూస్తే కూడా తగ్గట్లేదు. అది మరి అది ఎందుకు తగ్గట్లేదు తెలియదు. ఇంత నెగిటివ్ ఉన్నా కూడా మరి పబ్లిక్ అప్పుడు ఏదైనా కూడా ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే వాళ్ళకి, అంటే ఇప్పటికే నిరుద్యోగులకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇంకొంచెం వాళ్ళు అన్నట్టుగా కొత్త అన్నట్టుగా ఒక సంవత్సరం అయితే కానీ ఎవరి భాగోతం బయటపడదు అంటుంటారు కదా. సో కొత్త సంసారం లాగా ఉంటుంది, ఇంకా ఏమో సెట్ అవుతుందేమో అనుకుంటారు కదా. సో అదే పాలసీ కొనసాగుతుందండి. అదే మేడం, ఇప్పుడు నిరుద్యోగులు అశోక్ సార్ చెప్పాడు డిసెంట్ ఆర్డర్ అని. నిరుద్యోగులను సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు మేడం. చూద్దాము ఎందుకంటే నేనైతే తెలంగాణ ప్రజలైతే మరీ అంత ఆలోచన లేకుండా అయితే లేరు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కనీసం అంచనా వేసుకుంటారు అనేది అయితే అనుకుంటున్నా నేను. వేసుకుంటారు కానీ నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ కి ఇప్పటి లోపల అంత బాగా వస్తుందని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే కరెక్టే, ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఒక ప్రజలు, నేను అదే చెప్తున్నా, ఒక ట్రాన్స్ లో పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు కదా. వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉంచారు, దాంట్లో సక్సెస్ అవుతున్నారు అంటున్నాను. కానీ ఈ లోకంగా వీళ్ళకి ఇంకొక ముప్పు పొంచి ఉంది ఇక్కడ. బీఆర్ఎస్ కంటే కూడా వాళ్ళు బీజేపీని వాళ్ళు లెక్కలోకి తీసుకుంటలేరా? ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి ఒక దాంట్లో బీఆర్ఎస్కు బీజేపీకి 10 సీట్లు వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. అప్పుడు ఎంత ప్రమాదము! మీ స్కీములేమో, మీ ఓట్లేమో, కానీ మిమ్మల్ని మింగుకుంటూ పోతారు కదా. బీజేపీకి కేసీఆర్ భయపడ్డాడు వీళ్ళెంత గానీ. సో కాబట్టి గమ్మత్తైన రాజకీయం అయితే ఉంటుందండి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత. వీళ్ళు ప్రజలతోటి ఆడుకోవాలనుకుంటారు, బట్ వీళ్ళతో ఆడుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు పట్టదేమో రావడానికని అనిపిస్తుంది ప్రజెంట్ సినారియో చూస్తుంటే. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు.